హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీతో కూడా షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఓ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుంది. బీట్రూట్ విడిగా తినాలంటే కర్రీగా అయినా కూడా అందరూ ఇష్టపడరు. అదే చట్నీ అయితే అన్నిట్లోకి బాగుంటుందండి. దోశ, చపాతీ, రైస్, ఇడ్లీ అన్నిట్లోకి బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేడెక్కనిద్దాం అన్నమాట. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మెంతులు హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం సాయమినపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర. ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఇవి కొంచెం ముందు ఫ్రై అవనిద్దాం. ఇందులో వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదండి. అంటే ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, కాకపోతే వెల్లుల్లిపాయ వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ బీట్రూట్ టేస్ట్ ఎక్కువ తెలియదు. అందుకని నేను ఒక్కటే వేసుకున్నాను టేస్ట్ కానీ. అలాగే 4 ఎండుమిరపకాయలు వేసుకో, కొంచెం కరివేపాకు, ఇందులో ఇష్టమైతే ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేను ధనియాలు వేయలేదు. ఈ పచ్చడికి ఎండుమిరపకాయ, పచ్చిమిర్చి 2 కలిపి చెయ్యాలి, అప్పుడు బాగుంటుంది. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కాంబినేషన్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు, నేను ఒక 2 మీడియం సైజు 2 బీట్రూట్ దుంపలు తీసుకున్నాను. దానికి మనకు కావాల్సినంత కారం వేసుకోవచ్చు. ఇవి కాసేపు ఫ్రై అవ్వనిద్దాం. ఇవి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో తీసుకుందాం. ఆయిల్ అందులోనే ఉంచేసి కొంచెం మిక్సీ జార్లో వేసుకుందాం. బీట్రూట్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు బీట్రూట్ జ్యూస్ రోజు తాగితే బాగా రికవర్ అవుతారనమాట. సో అలా తినలేం కాబట్టి అప్పుడప్పుడు ఇలాగా చట్నీ చేసుకొని కూడా టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఇవన్నీ ఇలాగా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని, ఆయిల్ ఆల్రెడీ ఉంది, మనం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి ఆయిల్ తక్కువే వాడదాం. ఇప్పుడు బీట్రూట్ని పీల్ చేసుకొని ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, ఆయిల్లో వేసాను. వీటిని కొంచెం ఫ్రై అవనిద్దాం. ఈ ఆయిల్లో కొంచెం ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనిద్దాం. సాఫ్ట్గా ఏమక్కర్లేదండి. 5 to 7 minutesలో ఇవి వేగిపోతాయి అన్నమాట. ఒక 5 minutes మూత పెట్టి ఉంచేస్తే వాసన అంతా పోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇంకో 2 minutes ఫ్రై చేద్దాం. ఈలోపు ఒక గిన్నెలో కొంచెం హాట్ వాటర్ వేసుకొని అందులో చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. హాట్ వాటర్ వేసాం అనుకోండి, చట్నీ ఒకవేళ 2 days ఉన్నా కూడా పాడవదు అనమాట.
చింతపండు కూడా త్వరగా నానిపోతుంది. ఇందులో చింతపండు బదులు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నిమ్మకాయ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే అయిపోతుంది. మిక్సీ జార్లో మిర్చి తాలింపు అన్నీ వేసుకున్నాం కదా, అవి చల్లగా అయిపోయినాయి. అందులోనే కొంచెం పల్లీలు ఆల్రెడీ నా దగ్గర ఫ్రై చేసే ఉంటాయి, అది కొంచెమే పల్లీలు కానీ నువ్వులు కానీ ఏది వేసుకున్నా బాగుంటుంది. బీట్రూట్ ఫ్రై అయ్యేలోపు ఇది ఒకసారి ముందు మిక్సీ వేసుకుందాం. ఎందుకంటే బీట్రూట్తో కలిపేసాం అనుకోండి పప్పులకి నలగడం అన్నమాట. అందుకని ముందు ఒకసారి మిక్సీ వేద్దాం. ఇది ఇలాగా మెత్తగా పొడి చేసుకున్నాను. బీట్రూట్ కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది, చూద్దాం. చాలా ఫ్రై అయిపోయింది. వీటిని ఒక 5 మినిట్స్ చల్లారిచ్చాక దీన్ని కూడా మిక్సీ వేసుకుందాం. చల్లారిపోయి ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. ఇవి రఫ్గా మిక్స్ చేయాలి, మెత్తగా వద్దు. మధ్య మధ్యలో ఈ బీట్రూట్ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటాయి అన్నమాట. ఇలా ముక్కలన్నీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని అలాగే చింతపండు నానబెట్టాం కదా అది కూడా వేసేద్దాం. వాటరు తర్వాత వేద్దాం. ఒకసారి తిప్పి ఇదిగోండి, బీట్రూట్ పచ్చడి రెడీ. మంచి కలర్ఫుల్గా ఉంది కదా, కలర్ ఎంత బాగుందో చూడండి. మంచి పింక్ కలర్ వచ్చింది. ఇలాగా రఫ్గా వేసుకోవాలి, మరీ సాఫ్ట్గా బాగోదు. దీన్ని ఇప్పుడు మంచిగా తాలింపేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ పట్టదులే, కొంచెమే పడుతుంది. కొంచెం శనగపప్పు. పచ్చడి తినేటప్పుడు శనగపప్పు కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది, అందుకని శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి. కావాలంటే కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, శనగపప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేద్దాం. నెయ్యితో తాలింపు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. కాకపోతే మా ఇంట్లో నెయ్యి తినరని నేను నెయ్యితో వేయట్లేదు. తాలింపు వేసాక అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, చాలా కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, తాలింపు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన చట్నీ తాలింపులో వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. చట్నీ అంతా ఈ తాలింపులో వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. తాలింపులో చట్నీని మంచిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఇంకా టమాటో కూడా వేసుకొని చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు చింతకాయలు వస్తూ ఉంటాయి కదా, లేత చింతకాయలు, చింతకాయ బీట్రూట్ కలిపి కూడా చేయొచ్చు. బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే చింతపండు బదులు మనం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. కాకపోతే నిమ్మకాయ కన్నా చింతపండు టేస్ట్ బాగుంటుందని నేను చింతపండు వేసాను. అయిపోయిందండి మన ఎమ్మీగా టేస్టీ అండ్ హెల్దీగా బీట్రూట్ పచ్చడి రెడీ. ఇది రైస్, చపాతీ, దోశ అన్నిట్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్. నచ్చిందా ఫ్రెండ్స్? కంపల్సరీ నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి.
అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన బీట్రూట్ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.